ఈ ప్లాంట్ మనకి చాలా దొరుకుతూ ఉంటుంది అనమాట బయట. అంటే కలుపు మొక్కగా కూడా చాలా పొలం గట్లలో చూస్తుంటాం మనము. దుగ్ధిక అంటాం దీన్ని, సాంస్క్రిట్ నేమ్ దుగ్ధిక. దీనికి తెలుగు నేమో రెడ్డివారి నానబోలు. బాబోయ్ ఇదే పెద్దగా ఉంది కదా రెడ్డివారి నానుబాల. నానుబాల. ఓకే, నాకు దుగ్ధిగానే నచ్చింది మ్యామ్, దానికే ఫిక్స్ అయిపోయాడు. ఓకే. దుగ్ధిక అని ఎందుకంటామంటే ఇది మనము కట్ చేసినప్పుడు ప్లాంట్ అందులోంచి మనకి లేటెక్స్ అంటే మిల్క్ సెక్రెషన్ ఉంటుంది అన్నమాట. అందుకే దుగ్ధిక అంటాము. ఇలా ఉంటుంది ప్లాంట్. చాలా మంది గుర్తుపడతారు, సులభంగా మనకి దొరుకుతుంది అనమాట. ఈ ప్లాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి మనకి. ఈ ఫ్లవర్స్ కూడా ఇట్లా బంచెస్ లాగా ఉంటాయి అన్నమాట మనకి. ఫ్లవర్స్ కూడా ఈజీగా మనకి బయట అందరికీ తెలిసిన చెట్టే ఇది. కాకపోతే ఇది దుగ్ధిక, ఇది ఒక మెడిసినల్ వాల్యూ అని చాలా మందికి తెలీదు. దీని సైంటిఫిక్ నేము, బొటానికల్ నేము ఆర్ సైంటిఫిక్ నేమ్ వచ్చి యూఫోర్బియా హిర్టా అంట. నేను చెప్పలేను, చెప్పేసి సైంటిఫిక్ నేమ్ యూఫోర్బియా హిర్టా అంటాం దీన్ని. ముఖ్యంగా ఇది మనము ఆస్తమా ప్లాంట్ అంటాం దీన్ని. అంటే ఉబ్బసం వ్యాధితో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ ప్లాంట్ ఒక కషాయం, అంటే ఈ ఆకుల యొక్క కషాయం అప్పుడప్పుడు 20 to 30 ml తీసుకోవడం వల్ల, అంటే సీజనల్గా, అంటే శీతాకాలంలో మనకి ఉబ్బసం అనేది ఎక్కువ అవుతుంది. బ్రాంకియల్ ఆస్తమా అంటాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, దగ్గు వస్తూ ఉంటుంది, జలుబు కూడా ఉంటుంది కొంతమందిలో. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాలంటే ఆ సీజన్ వరకు మనం, అంటే శీతాకాలంలో ఒక 20 days 3 weeks లేకపోతే 2 weeks వరకు ఈ ఆకులతో చేసిన కషాయం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ సివియారిటీ తగ్గుతుంది అనమాట మనకి. అంటే శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది తగ్గిపోతుంది, ఈజీగా శ్వాస తీసుకోగలరు. దాంతోపాటు కాఫ్ అనేది, అంటే దగ్గు ఉండేది కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. ఓకే, అది ఒక మెడిసినల్ వాల్యూ మెయిన్గా చెప్పుకోవాల్సింది మనం దుగ్ధిక గురించి. ఇంకోటి ఏంటంటే పుండు దెబ్బలు తగ్గించే గుణం కూడా ఉందన్నమాట మనకి. అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తస్రావం అయినప్పుడు ఈ ఆకుల యొక్క పేస్ట్ని మనం అప్లై చేయడం వల్ల, లేకపోతే ఈ మిల్క్ ఇది తుంచినప్పుడు వచ్చే లేటెక్స్ అప్లై చేయడం వల్ల కూడా తొందరగా దెబ్బలు మానే అవకాశం మనకు ఉందన్నమాట. ఓకే, అంతేకాకుండా ఇది మంచి పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం కదా, ఎక్కువ మందికి వామ్స్ అంటే నులిపురుగులు లాంటివి ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ ఆకులు 2-3 ఒక చిన్న గ్లాస్ వాటర్లో 2-3 ఆకులు వేసి మనం కొంచెం కాంచి ఇవ్వడం వల్ల, ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల, ఒక 5 minutes బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి నులిపురుగుల సమస్య తగ్గే అవకాశం ఉంది. అంటే ఎంత ml మ్యామ్? వాళ్ళకి ఒక 20 ml to 30 ml. వాళ్ళకి కూడా 20 ml కషాయం కాబట్టి మనము ఈ ఒక 2-3 లీవ్స్ తీసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదన్నమాట. ఎక్కువ వాడకూడదు కూడా ఈ ప్లాంట్స్. మనం ఏమనుకుంటాం అంటే ప్లాంట్స్ లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, న్యాచురల్ గా వచ్చేది కదా అనేసి ఈ కషాయాలు అవి పరిమితి లేకుండా ప్లస్ కొలతలు లేకుండా తీసుకుంటూ ఉంటాం. చాలా తప్పు అనమాట అది. మనము ఈ హెర్బ్స్ లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అది వైద్యుల పర్యవేక్షణలో, అంటే ఎవరైనా వైద్యు సలహాతోనే వాడుకోవాలి. లేదంటే కూడా తక్కువ మోతాదులో 2-3 ఆకులు తీసుకొని ఒక 2 cups వాటర్లో బాయిల్ చేసి, ఒక 1/2 cup అయ్యేంత వరకు ఆ వాటర్ను బాయిల్ చేసి మనము ఒక కషాయం లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు అనమాట, నులి పరుగుల సమస్యతో బాధపడేవాళ్ళు. ఓకే కుమారి, ఇన్ని ఉపయోగాలున్న దుగ్ధిక ఆకు కషాయం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు పోసుకోవాలి కదా మ్యామ్? నీళ్ళు పోయింది మ్యామ్, తగినన్ని నీళ్ళు. మనం ఒక 2 cups మైన నీళ్ళు తీసుకుంటే కుమారి, ఒక 1/2 cup మిగిలేంత వరకు బాగా బాయిల్ చేసుకొని దుగ్ధిక ఆకు కషాయం తీసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్. ఓకే, ఒక 2 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాము. అది 1/2 cup వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. మనం ఎన్ని ఆకులు పడితే అన్ని ఆకులు వేసేయకూడదు. ఒక 50 50 వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే 50 ఆకులు వేసుకుంటే సరిపోతుంది మనకి. చక్కగా ఆకులను తీసి కడిగేసుకొని అప్పుడు వేసేసుకోండి. ఇది సరిపోతాయి కదా మ్యామ్? సరిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా మ్యామ్? బాగా మరిగిపోయింది కుమారి. మనకి వాటర్ క్వాంటిటీ కూడా తగ్గింది కదా, మనం ఫిల్టర్ చేసుకుందాము. సో కుమారి, మనం దుగ్ధిక ఆకుతో చేసాం కదా కషాయము, ఇలా ఉంటుంది.
సూపర్. సో ఎన్నో 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 సమస్యల నుండి విముక్తి కలిగించే ఈ దుగ్ధిగా ఆకు గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంత ఎంఎల్ అయితే చెప్పామో, ఎలా పాటించాలని చెప్పామో అలాగే పాటించండి. దుగ్ధిగా ఆకు కషాయం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని అందులో ఒక 50 దుగ్ధిగా ఆకులను కడిగి వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి సర్వింగ్ గ్లాసుల్లోకి వడపోసుకొని సర్వ్ చేసుకుంటే దుగ్ధిగా ఆకుల కషాయం రెడీ.